సార్ మాలంట అట్లా అదే వెనకాలే ఉండు అది బాగుంది నాకు కాను కూడా మాట్లాడతాను నేను వెనకాలే ఉన్నా కదా ఈరోజు 103వ జయంతి జరుపుకోవడం మనం ఈరోజు చాలా సంతోషం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం స్థాయిలో తీసుకుపోయిన వ్యక్తి. ఈరోజు మనందరం అటువంటి వ్యక్తి వల్ల మన తెలుగు జాతికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండారు అనేది నిరూపించుకున్న వ్యక్తి, నిరూపించాడు. అంటే ఆయన పుణ్యాన్ని ఈరోజు మనందరికి కూడా గౌరవం దక్కింది. ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు అంటే ఆ గౌరవం, అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నామంటే అది కూడా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ 9 నెలల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని అధికారంలోకి తీసుకురావడం, అది కూడా ఒక చైతన్య రథంతో స్టార్ట్ చేసి పల్లికి తిరిగి ప్రజల్లోకి పోయి ఇటువంటి పార్టీని స్థాపించి డిసిప్లిన్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మనం మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఆ డిసిప్లిన్, ఆ పద్ధతులు అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. 2 రూపీస్ కిలో బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా ప్రజల్లో, పేద ప్రజల్లో ఈరోజు గుర్తు స్టాంపు పడిపోయిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు జయంతికి నేను రావడం, మనం జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ నందమూరి తారక రామారావు 103వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేసుకుంటూ, ఈరోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, నేను కమ్యూనిస్టును కాదు, సోషలిస్టును కాదు, హ్యూమనిస్టుని అని చెప్పి దివంగత నందమూరి తారక రామారావు గారు ఆయన దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ సామాజిక న్యాయాన్ని కానీ చేసినటువంటి ఒక మహనీయుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు.
ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే ఇది ఒక ప్రజల పండగ అని చెప్పి మనం అందరం కూడా ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్న గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేదలకు పట్టిన అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వాలు కాదని చెప్పి 2 రూపాయలకే బియ్యాన్ని ఆ రోజు అందజేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా 30 రూపాయల పెన్షన్ అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో పెన్షన్ ఇవ్వనటువంటి సందర్భంలో 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేయడం, అదేవిధంగా సొంత గృహం ఉండాలని చెప్పి ఇల్లు శాంక్షన్ చేయడం కానీ ఈ విధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము అందరం కూడా రాజకీయంగా గుర్తింపు పడ్డామంటే వెనుకబడిన తరగతుల వరకు బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా అది నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పుణ్యం. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉన్నారు. నిన్ననే చూసాం ఆయన వారసుడిగా వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దేశంలో మహిళలకు రిజర్వేషన్లు ఆలస్యమైన రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి నిన్న మహానాడు వేదిక ప్రకటించడం కూడా మనందరం గమనిస్తూ ఉన్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి మహానాడు మన నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున అందరూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కలిసి జరపాలనుకున్నాం. కానీ ఈ వెస్ట్ ఏషియా వారు, పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల దానికి కొంచెం అవాంతరాలు వచ్చి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు చేయండి ఇంధనాన్ని అనేటువంటి పిలుపు మేరకు మన రాష్ట్రం ఆయనతో పాటు అడుగేసి ఈరోజు మహానాడిని ఈ హైబ్రిడ్ మోడల్లో జరుపుకోవడం కోసం నిశ్చయించి, కానీ ఆ ఉత్సాహం అది హైబ్రిడ్ మోడల్ అయినా నేరుగా ఫిజికల్ మోడల్ అయినా కూడా ఈరోజు నిన్న చూసాం. నేను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హాజరు కావడం జరిగింది. సోదరుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అందరం కూడా కొమ్మి లక్ష్మీనాయుడు గారు, అజీజ్ గారు అందరం కలిపి అక్కడ అటెండ్ కావడం, నూతన ఉత్సాహంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతీయ అధ్యక్షుల వారి సూచనల మేరకు ఇంకా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోపోవాలా, యువతకి ప్రాధాన్యత పెరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలో మహిళకి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మచ్చుకు మాత్రమే ఈ మహానాడు సందర్భం ఈరోజు ఇంకా ఎన్నో తీర్మానాలు చేయబోతూ ఉన్నారు. ఆ తీర్మానాలందరినీ కూడా మన అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గమనించి నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకోపోవడానికి మన అందరం కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ, ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. జోహార్ తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో అన్న ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఇద్దరూ ఒక్కసారిగా మాతో ఉండడం కానీ ఎంతో సంతోషంగా ఉంది. మరి ఎన్టీ రామారావు గారి గురించి చరిత్ర చెప్తుంది. ఒక తెలుగువారి యొక్క గౌరవం, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చూపించిన వ్యక్తి. అదేవిధంగా హ్యూమన్ డిగ్నిటీ, మనిషి మానవత్వం, మనిషికి కనీసం ఏదైతే మనిషి అన్న జీవికి కావాల్సిన గౌరవం ఉండాలనేది, హ్యూమన్ డిగ్నిటీ ఉండాలని చెప్పి రోటీ, కప్డా ఔర్ మకాన్, భోజనము, బట్టలు, ఒక తలపైన నీడ ఉండాలని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అప్పుల్లో కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఉండి దేశాన్ని పాలించిన మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఈ యొక్క వెల్ఫేర్ని తీసుకువచ్చారు. ప్రతి పూరి గుడిసిని పక్కా హౌసెస్గా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది.